హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు తమిళ చూసారు ఆల్రెడీ. జీడిఎస్ జాబ్ చేసే వారికి ఎవ్రీ ఇయర్ శాలరీ పెరిగిద్ది అని పెట్టా తమిళ. సో నేను శాలరీ కంపల్సరీగా పెరిగిద్ది. ఎలా పెరిగిద్ది ఏంటిదని ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫస్ట్ అయితే మీరు వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీ ఛానల్ ఈ వీడియో చాలా మందికి రీచ్ అయింది అండ్ చాలా మందికి యూజ్ అయింది. అండ్ ఆల్రెడీ నేను జీడిఎస్ జాబ్స్ గురించి చెప్పాను మీకు. ఈ జాబ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, శాలరీ ఎంత అనేది క్లియర్గా చెప్పిన. సో మీరు ఆ వీడియో కూడా చూడండి. కావాలంటే ఈ వీడియో ఎండి చివరిలో ఇస్తా, లేకపోతే పాయింట్ కార్డ్స్ పైన ఇస్తా. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. లేకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైంది. సో విషయంలోకి వెళ్ళిపోతే, జీడిఎస్ జాబ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా శాలరీ పెరిగింది. ఎలా పెరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మీకు జీడిఎస్ జాబ్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పిన, బీబీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ అని. సో వాళ్ళ శాలరీస్ ఎలా పెరిగిందని నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. సో ఇది నార్మల్గా అయితే మనం ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్యాంక్ పోస్ట్ మాస్టర్ గురించి తీసుకున్నాం. సో ఆయన మనకి నార్మల్గా అయితే వీళ్ళకి బేసిక్ పే అంటే మనకి నార్మల్ సెంట్రల్ గవర్నమెంట్ బేసిక్ పే ఉంటుంది. వీళ్ళకి టీఆర్సీఏ ఉంటుంది. టీఆర్సీ అంటే ఆల్రెడీ చెప్పిన టైం రేటెడ్ కంటిన్యూ అలవెన్స్ అని. సో అంటే టైం అంటే ఎన్ని గంటలు పని చేస్తారు, మాక్సిమం జీడిఎస్ అనే వాళ్ళు 5 అవర్స్ డ్యూటీ చేస్తారు అనుకోండి. 5 అవర్స్ మాక్సిమం 5 అవర్స్ పని చేయాలి, లేకపోతే 4 అవర్స్. 4 అవర్స్ బట్టి వీళ్ళ శాలరీ ఫిక్స్ అయి ఉంటుంది. సో మాక్సిమం 5 అవర్స్ పని చేస్తారు జీడిఎస్ అనే వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి టీఆర్సీఏ అంటే టైం రేటెడ్ కంటిన్యూ అలవెన్స్. సో నార్మల్గా ఏబీపీఎం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్కే చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్గా ఏబీపీఎం శాలరీ 10,000 అనుకోండి. 10,000 అనుకుంటే వాడికి డిఏ ఉంటుంది. డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్సెస్ అంటే అందరూ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారు డిఏ. ప్లస్ వీటితోడు ఇప్పుడు ఏబీపీఎం సైకిల్ అలవెన్స్ కానీ మామూలుగా సైకిల్ అలవెన్స్ ఉంటుంది. సైకిల్ అలవెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ అందరికీ ఉంటాయి. ఇది తీసేది మెయిన్గా మనకి ఈ అలవెన్సెస్ తీసేది మెయిన్గా మనకి బేసిక్ పే అంటే టీఆర్సీఏ ఉంటుంది. టీఆర్సీఏ నెక్స్ట్ వచ్చేసి డిఆర్ఎస్ అలవెన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ డిఏ అనేది ఎట్లుంటుంది అంటే నార్మల్గా ఎవ్రీ 6 months ఒకసారి పెంచుతారు. ఎవ్రీ 6 months అంటే ఇప్పుడు జనవరి నుంచి జూలైకి ఒక 6 months అనుకోండి. జూలై నుంచి డిసెంబర్కి ఇంకో 6 months. సో ఎవ్రీ 6 months ఒకసారి ఈ జీడిఎస్ కానీ మామూలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ డిఏ యాడ్ చేస్తారు. సో ఈ జీడిఎస్ కూడా యాడ్ అయ్యింది. జీడిఎస్ జాబ్ చేసే వాళ్ళు కూడా యాడ్ అయ్యింది. సో 6 months కాబట్టి 6 months కి డిఏ పెంచుతారు. వాళ్ళు ఎంత ఇవ్వచ్చు, 3%, 2%, లేకపోతే 5% ఇస్తారు డిఏ అనేది. సో డిఏ అనేది ఎంత ఇస్తారు, 5 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఎంత ఇవ్వాలనేది. సో ఇప్పుడు సపోజ్ మనకి 3% డిఏ ఇచ్చారనుకోండి 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు జనవరి నుంచి జూలైలో అమౌంట్ చేస్తారు. జూలైలో అమౌంట్ చేసి ఎంత ఇచ్చారు, సపోజ్ మనకి 3% ఇచ్చారు డిఏ వేస్తే ఇప్పుడు మన బేసిక్ పే అంతా 10,000 కాదు. 10,000లో 3% 3/100 వేసుకోండి. సో క్యాన్సిల్ అయితే 300. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, చెప్తున్నా. సో 300. సో ఈ 300 డిఏ అనేది ఇక్కడ ఇప్పుడు డిఏ 300 యాడ్ అయింది. ఎప్పుడు జనవరి నుంచి జూలైకి డిఏ 300 యాడ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు జూలై అయిపోయిందా, మళ్ళీ జూలై నుంచి డిసెంబర్కి 6 months కాబట్టి అప్పుడు జనవరిలో అనౌన్స్ చేస్తారు. జనవరిలో అనౌన్స్ చేస్తే ఇప్పుడు 5%, 3%, 2% అనేది జనవరిలో అనౌన్స్ చేస్తారు. డిసెంబర్ దాకా అంటే జూలై నుంచి డిసెంబర్కి జరిగింది జనవరిలో అనౌన్స్ చేశారు అనుకోండి. సో వాళ్ళు 5%, 3%, 2% అనౌన్స్ చేశారు. సపోజ్ 5% పెంచారు, డిఏ 5% పెంచారు అనుకోండి. 5/100 క్యాన్సిల్. 500. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 200 పెంచారు. 300. ఇక్కడ నుంచి ఇక్కడికి 500. ఇక్కడ ఇప్పుడు జనవరి నుంచి జూలైకి 300 పెరిగింది, 3% ఇచ్చారు కాబట్టి. తర్వాత జూలై నుంచి డిసెంబర్కి 5% పెంచారు అనుకోండి, 500 పెరిగింది. సో టోటల్ ఎంత పెరిగింది, 800 పెరిగింది. సో డిఏ టోటల్ ఎంత పెరిగింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 500 యాడ్ అయింది. సో మొత్తం 800 పెరిగింది. సో ఈ డిఏ అనేది దీనికి కలిసింది. ఈ డిఏ ఇప్పుడు 800 వచ్చి దీనికి కలిసింది. ఇప్పుడు ఎంత అయింది, మొత్తం టోటల్ ఎంత 10,800 అయింది. మొత్తం టీఆర్సీ ఎంత అయింది, 10,800 అయింది. ఇప్పుడు
ఇప్పుడు మొత్తం టీఆర్సీఎస్ స్లాబ్ మొత్తం మారిపోతుంది. అప్పుడు 10,800 అయిపోతుంది. సో ఇది నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఈ తీసేయండి, అలవెన్సెస్ అన్ని తీసేయండి. నార్మల్గా అందరికీ ఉంటాయి. మనం బేసిక్ డిఏ కొంచెం ఇంపార్టెంట్ మనకి. సో వాటి గురించి మాట్లాడదాం. సో 10,800 ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది అయిపోయింది కదా డిఎస్, అంటే 1 year లో 2 DAs వస్తాయి మనకి. టోటల్ గా ఒక సంవత్సరానికి మనకి 2 DAలు వస్తాయి. ఆ 2 DAలు వచ్చి మన టీఆర్సీలో బేసిక్ పేలో కలుస్తాయి. కలిసి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంక్రిమెంట్ ఉండదు కదా. ఇప్పుడు ఇంక్రిమెంట్ డిఏ కాకుండా ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు. అంటే సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు అందరికి. జీడిఎస్ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అందరికి ఇస్తారు. జీడిఎస్ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో అన్ని రైల్వే కానీ పోస్ట్ కానీ ఏ జాబ్ చేసినా ఎవ్రీ ఇయర్ కి ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు. సో జీడిఎస్ కూడా ఇస్తారు. సో ఇంక్రిమెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను జీడిఎస్ గా జూలైలో జాయిన్ అయ్యాను. జూలై కాదు, జీడిఎస్ గా నవంబర్ లో జాయిన్ అయ్యాను. సో మళ్ళీ సంవత్సరం అయింది, నాకు సంవత్సరం కంప్లీట్ అయింది. మళ్ళీ నాకు నవంబర్ లో యాడ్ చేయను, జనవరిలో యాడ్ చేస్తాను. నాకు అర్థమైందా? అంటే జనవరికి కానీ జూలైకి కానీ ఇస్తారు మనకంతే. సరే సపోజ్ నేను మార్చిలో జాయిన్ అయినా, మార్చిలో జాయిన్ అయితే నాకు మళ్ళీ ఇంకో సంవత్సరం అయిపోయిందని మార్చిలో ఇయ్యరు. 1 year అయిందని ఇయ్యరు, మార్చ్ టు మార్చ్ ఇయ్యరు. మళ్ళీ మనకు జూలైలో ఇస్తారు. అంటే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తారు. సో అది ఎట్లా ఇస్తారు? సపోజ్ 10,000 10,000లో మనకు 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇంక్రిమెంట్ ఎంత ఉంటుంది అంటే, ఇంక్రిమెంట్ వచ్చేసి 3% ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జీడిఎస్ కి 3% ఇంక్రిమెంట్ ఇస్తారు. సో ఇప్పుడు 10,000లో 3% 3/100 300 పెరిగింది అనుకోండి. 6 months ఒకసారి డిఏ ఇస్తారు. అంటే సంవత్సరంలో 2 years వస్తాయి. అదే విధంగా ఎవ్రీ ఇయర్ ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే 3% ఇంక్రిమెంట్ చేస్తారు. ఎవరికైనా జీడిఎస్ బీపీఎం కానీ ఎవరికైనా సరే 3% ఉంటుంది. సో అది మొత్తాన్ని ఇప్పుడు 10,800 అయింది. సో సపోజ్ ఇప్పుడు 3% యాడ్ అయింది అనుకోండి, 3/100. జనరల్ 10,000 3/100 300 అనుకున్నాను. 300 అని చెప్తున్నాను. 3% 300 అనుకోండి, 300 యాడ్ అయింది. ఇప్పుడు అంటే ఇది 11,100 అయింది. అట్లా పెరిగింది శాలరీ. ఇంకా అర్థమైంది చెప్పింది. ఫస్ట్ జీడిఎస్ కి ఇంక్రిమెంట్ వచ్చేసి 3 years, అంటే 1 year కి వచ్చేసి ఒక ఇంక్రిమెంట్ 3% చేస్తారు. నెక్స్ట్ 6 months ఒకసారి డిఏ వేస్తారు. సో డిఏ అనేది మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం పెంచుకుంటారు. ఒకసారి 2%, ఒకసారి 3%, ఒకసారి 5% ఇస్తూనే ఉంటుంది. సో అది గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తారు అది. సో మనకైతే జీడిఎస్ జాబ్ చేసే వారికి అయితే శాలరీ పెరిగిద్ది. అది ఎట్లా పెరిగిద్ది అంటే, ఒక 2 DAలు యాడ్ అయింది, ప్లస్ ఒక ఇంక్రిమెంట్ యాడ్ అయింది. ఇంకా మనకి ఇది కాకుండా మనకి అలవెన్సెస్ కూడా కలుస్తాయి. ఇప్పుడు ఏబిపిఎం సైకిల్ అలవెన్స్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి. అది బీపీఎం అయితే సేమ్ వాళ్ళకి అవి కొంచెం మెయింటెనెన్స్ అవి ఇవన్నీ ఇస్తారు. వాళ్ళకి కూడా ఆ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అది మనకైతే బేసిక్ టీఆర్సీ ప్రకారం పనిచేస్తారు కాబట్టి దాని ప్రకారం శాలరీ ఉంటుంది. వాళ్ళకి మాక్సిమం 5 hours పని చేయాలి. సో దాన్ని బట్టి వాళ్ళ టీఆర్సీ అనేది ఫిక్స్ చేసి ఉంచుతారు. సో ఇది మామూలుగా ఏబిపిఎం ఎగ్జాంపుల్ చెప్పిన, బీపీఎం కి జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్పిన. సో బీపీఎం కి డాక్టర్ కూడా సేమ్ ఇదే ఉంటుంది. సో జీడిఎస్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఇట్లే ప్రాసెస్ ప్రకారం శాలరీ పెరిగింది. ఇంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటా. అండ్ ఇంకేమన్నా డౌట్ ఉంటే జీడిఎస్ జాబ్స్ గురించి కానీ వేరే ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.